ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడట అనేకమైన ఆపదలను రక్షిస్తాడట. ఒకసారి ఆలోచన చేయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మంచి చేసేవానికి ఎందుకండి ఆపద కలుగుతుంది, ఎందుకండి దేవుడిని నమ్ముకున్న వాడికి ఆపద వస్తుంది అనే విషయంలో చాలా మంది ఆలోచన చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని అది విశ్వాసం ఉంచాను, నేను ఎంతగానో భక్తిగా బ్రతుకుతున్నాను, కానీ నాకెందుకు ఈ శ్రమ వస్తుంది, నాకెందుకు ఈ ఆపద వస్తుందని నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నావు కనుక దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి నీతిమంతుని కాకపోతే ఎవరికి వస్తుంది ఆపద అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలా అంటే మీకు అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం నేను చెప్తా ఉన్నాను. నీతిమంతుడు ఎప్పుడు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ లోకం మొత్తం పాపంతో నిండుకొని ఉంది. ఈరోజు నువ్వు నీతిగా బ్రతుకుతానంటే లోకం ఊరుకుంటుందా? అదే రీతిగా నువ్వు ఇప్పటి వరకు సాతానుతో సహవాసం చేసావు, ఇక మీదట నువ్వు దేవునితో సహవాసం చేస్తానంటే సాతాను ఊరుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎంత మాత్రము సాతానైనను లోకంలో ఉన్న వారైనా ఊరుకోరు, కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీవు నా వైపు తిరిగినట్లయితే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా ఉంటున్నావు గనుక తప్పక నేనేం చేస్తానంటే నీ కలిగే ఆపదలు రావని నేను చెప్పను, కలిగే ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మన దేవుడు విడిపించే దేవుడు. మన దేవుడు ఎన్నో ఆపదల్లో నుండి ఎంతగానో విడిపించే దేవుడు. గమనించండి, బైబిల్లో దానియేలు మీరు చూశారు. ఆయన నీతిగా బ్రతకడం వల్ల అతని సమాజం ఏం చేసిందో తెలుసా? అతన్ని దోషిగా నిలబెట్టి సింహాల బోన్లో పడవేసింది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? సింహాల బోన్లో నుండి కూడా దానియేలును రక్షించాడు. ఒకసారి ఆలోచించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, నీతిగా దేవుని వైపే తిరిగారు, నీతిమంతులుగా బ్రతకడం ప్రారంభించారు. అలాంటి వారిని అగ్నిగుండంలో పడవేశారు, కానీ దేవుడు మాత్రం రక్షించాడు. ఈరోజు ఒక్కరు భక్తులు కాదు, ఇద్దరు కాదు, అనేక మందికి ఎన్నో ఆపదలు కలిగాయి, కానీ ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్న మాట, నీకెన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నేనున్నాను నీకు, అన్నిటిలో నుండి నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండైనా ఇంకా నీతిగా బ్రతకడం మనం ప్రారంభించాలా. ఈ రోజు నుండి ఎందుకు నాకు ఈ బాధ, ప్రభు నా చెంత లేడా అనుకోవద్దు. ఇకనైనా ప్రభు నీతోనే ఉన్నాడు గనుక ఎన్ని ఆపదలు వచ్చినా ఇంకా నేను నడవడానికి దేవుడు నాకు శక్తినిస్తున్నాడు, ఈ ఆపదలన్నింటిని తీసివేస్తాడు అనే ధైర్యంతో నువ్వు బ్రతకడం ప్రారంభించాలా. ఒకసారి ఆలోచించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి పోయించు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడటం ప్రారంభించారు. విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంగానైనా అయా ప్రార్థనలోకి భవిస్తుండగా మీరు ఉన్నతమైన కార్యం చేయమని, ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని, కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీ అవసరతను తప్పక కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరం మేము తప్పక చేస్తాం. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు. అంతేకాకుండా అనేక మందిని ఆత్మీయతలో బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా పేదలకి, అలాగే విధవరాలకి, ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలనే ఆశ మీకు ఉంటే తప్పక మీరు మాతో పాటు పాలిభాగస్తులు కావచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మనం అందరం ప్రభువులు ఆనందిస్తూ అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.